హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇప్పుడు ఇక్కడ మనము డిఎస్సి గురించి, టెట్ గురించి ఈరోజు మనకు కొంత అప్డేట్ రావడం జరిగింది ప్రభుత్వ వర్గాల నుంచి. సో ఆ అప్డేట్ ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో నేను చర్చించాను. డిఎస్సి గురించినటువంటి ఒక స్టేట్మెంట్ విద్యాశాఖ మంత్రి గారైనటువంటి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే టెట్కి సంబంధించి కొంత డెవలప్మెంట్ జరిగింది. సో ఈ యొక్క డిఎస్సికి టెట్కి సంబంధించి కొంత అప్డేట్ అందినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అప్డేట్స్ మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న ఆ, మీడియా మీడియా ప్రెస్ మీట్లో విద్యాశాఖ మంత్రి గారు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మన డిఎస్సి గురించి, తర్వాత ఈ యొక్క స్కూల్స్ గురించి కొన్ని ఇష్యూస్ ఆయన రైజ్ చేయడం జరిగింది. సో వాటి గురించి కూడా నేను ఇప్పుడు ఇక్కడ ఇందులో డిస్కస్ చేశాను. సో పాఠశాల మ్యాపింగ్ సదస్సులని, తర్వాత ఈ యొక్క డిఎస్సి ఎంతవరకు దాని పరిస్థితి వచ్చింది, తర్వాత టెట్కి సంబంధించినటువంటి విషయము, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నటువంటి ఇప్పుడు గ్రూప్ 4 ఉద్యోగాల ఆ ఆ యొక్క స్టేటస్, వీటన్నిటిని నేను ఈ వీడియోలో డిస్కస్ చేయను. మెయిన్ రెండు విషయాల మీద ఫోకస్ చేశాను. ఒకటి డిఎస్సి, రెండు టెట్. ఈ రెండింటికి సంబంధించినటువంటి అప్డేట్ మనకు అందింది కాబట్టి ఆ అప్డేట్ని నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో ఫ్రెండ్స్, ఆ అప్డేట్స్ నేను ఇక్కడ మీతో డిస్కస్ చేసే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు నా యొక్క ఛానల్ని వాచ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And I request you all, please, friends, recommend my channel to your friends, those who are preparing for DSC and TET examination. Not only that, other competitive exams. ఎందుకంటే ప్రతిరోజు నేను వీడియోల్ని ఈ యొక్క డిఎస్సికి, టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మీ ముందుకి వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు తీసుకొని వస్తున్నాను. సో దట్ మీకు ఈ ఎగ్జామ్కి, డిఎస్సి కోసము, టెట్ కోసము ఎదురు చూసేటువంటి అభ్యర్థులకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. సో నేను ఇవ్వడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ యొక్క డిఎస్సి, టెట్కి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి మనం గమనిస్తే, నిన్ననే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారంటే, మ్యాపింగ్ వల్ల పాఠశాలలు మూతపడవు అనేటువంటి ఈ యొక్క న్యూస్ ఐటము ఈరోజు మనకు రావడం జరిగింది. యాక్చువల్గా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, నిరుద్యోగ అభ్యర్థులు, టీచింగ్ ప్రొఫెషన్ని కెరీర్గా ఎంచుకున్నటువంటి అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో నిన్న విద్యాశాఖ మంత్రి గారు ఈ యొక్క ప్రెస్ మీట్లో కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అందులో మెయిన్గా తను ఏమన్నారంటే, ఈ స్కూల్స్ మ్యాపింగ్ వల్ల పాఠశాలలు మూతపడవు. చాలామంది అభ్యర్థులలో, చాలామంది ప్రజలలో ఉన్నటువంటి అవగాహన లోపం ఏంటంటే, ఈ యొక్క మ్యాపింగ్ వల్ల పాఠశాలలు మూతపడతాయి. పాఠశాలలు మూతపడితే ఎక్కువగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి పోస్టులకి గండి పడుతుంది. ఎస్జిటి పోస్టుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళంతా ఇబ్బందులు పడతారు అన్నటువంటి అపోహలు ప్రజలలో ఉన్నాయి. అది వాస్తవం కాదు. పాఠశాలలు మ్యాపింగ్ వల్ల మూతపడవు అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఈయన పాఠశాల ఈ యొక్క విద్యాశాఖ మంత్రి గారు చెప్పినట్టు మనకు వచ్చినటువంటి వార్త. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క స్కూళ్ళ మ్యాపింగ్పై అవగాహన సదస్సులు, ఈ మ్యాపింగ్ ప్రక్రియ ఇదంతా జరగంగానే డిఎస్సి నోటిఫికేషను రిలీజ్ చేయడానికి ప్రభుత్వము సిద్ధంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకటి వెరీ కీ పాయింట్ ఏంటంటే, మ్యాపింగ్ వల్ల ఈ హై స్కూల్స్, ఈ ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏమవుతుంది, 1-2 తరగతులను తీసిపోయి ప్రీ ప్రైమరీ స్కూల్లో కలపడం జరుగుతూ ఉంది. 3-4-5 తరగతులను తీసిపోయి హై స్కూల్లో కలుపుతూ ఉంది. అటువంటప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో అదృశ్యమయ్యే అవకాశం ఉంది కదా. సో ఎలిమెంటరీ స్కూల్లో అదృశ్యమయ్యే అవకాశం ఉన్నప్పుడు ఎస్జిటి పోస్టులు మీరు ఇంకా ఏం జనరేట్ చేయగలరు?
సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్ట్ల వేకెన్సీస్ ఏముంటాయి, రిక్వైర్మెంట్ ఏముంటుంది అన్నది అందరి మెదళ్ళలో తలిచే ప్రశ్న అనమాట. సో దానికి నిన్న క్లారిటీ ఇచ్చాడు ఆయన. అలా మూతబడవు, తద్వారా ఎస్జిటి పోస్టులకు ఎలాంటి గండి పడదు, కాబట్టి దాని గురించి మీరు వరి కావాల్సిన అవసరం లేదన్నటువంటిది ఒక క్లారిటీ ఇచ్చారు. అది డిఎస్సికి సంబంధించినటువంటి మనకు అందిన ఒక అప్డేట్. తర్వాత రెండో విషయానికి వస్తే ఇది టెట్కి సంబంధించి 19వ తేదీ 1వ నెల 22వ సంవత్సరం, జస్ట్ ఒక 4-5 రోజుల కిందట 19వ తేదీ 1వ నెల 2022 సంవత్సరంలో ఒక సర్క్యులర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. ఆ సర్క్యులర్లో ఇక్కడ 3వ పాయింట్ బాగా క్లియర్గా గమనిస్తే, ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గాను ఒక ప్రత్యేకంగా ఒక డైరెక్టర్ని నియమించడం జరిగింది. ఆయన ప్రతాప్ రెడ్డి. ఈ యొక్క ప్రతాప్ రెడ్డి అనేటువంటి ఈయనని ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఇది కొంత డెవలప్మెంట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెట్ ఎగ్జాము నిన్న డిసెంబర్లో 2021 డిసెంబర్లో జరగాల్సింది. నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ కూడా డిసెంబర్లోనే కండక్ట్ చేస్తారని అందరూ ఊహించారు, అనుకున్నారు. కానీ అది జరగలేదు, డిసెంబర్లో జరగలేదు. సో ఈ డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ రాకపోవడము, ఎగ్జామ్ జరగకపోవడము, తర్వాత జనవరికి ఈ 2022 జనవరికి వచ్చేసరికి డిఎస్సి నోటిఫికేషన్ రాకపోవడము, ఇవన్నీ తీవ్ర నిరాశలోకి ఈ యొక్క నిరుద్యోగ అభ్యర్థులను నెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ పరిస్థితుల్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, త్వరగా రిలీజ్ చేయాలి అని వివిధ వర్గాల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో కొంత డెవలప్మెంట్ ఏంటంటే, ఈ యొక్క టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక డైరెక్టర్ని ప్రత్యేకంగా ఈ యొక్క ప్రతాప్ రెడ్డి అనే ఆయనని నియమించడం జరిగింది. సో ఇప్పుడు ఈయన ఛార్జ్ తీసుకున్నాక, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి మరి ఈయన తీసుకుని ఒక వారం రోజులు అయింది కదా, ఏ విధమైనటువంటి కార్యాచరణ ఈయన ప్రకటిస్తాడు టెట్కి సంబంధించి? ఎందుకంటే టెట్కి కూడా చాలామంది లక్షల్లో అభ్యర్థులు వెయిట్ చేసేటువంటి పరిస్థితి. సో ఏ విధమైనటువంటి కార్యాచరణ ఈయన ప్రకటిస్తాడని అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి అయితే ఇక్కడ మనం కొంచెం ఒక ఆశ చిగురించింది ఏంటంటే, ఒక డైరెక్టర్ని నియమించారు. ఈయన ఏదైనా త్వరగా ఒక డెసిషన్ తీసుకొని త్వరగా టెట్ కండక్ట్ చేయడంలో కొంత ఈ యొక్క టెట్ యొక్క ప్రాసెస్ ముందుకెళ్తుంది అని ఒక చిన్న ఆశ. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. టెట్ సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేయాల్సింది కదా, అది ఇప్పుడు చేస్తే ఈ యొక్క జనవరి అయిపోవచ్చింది కాబట్టి ఇంకా ఫిబ్రవరి నెలలో కండక్ట్ చేస్తేనే 2 సార్లు కండక్ట్ చేయడానికి వీలు ఉంటుంది. అట్లీస్ట్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అన్న వదిలి మార్చిలో కండక్ట్ చేసుకుంటే మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి అంటే సంవత్సరానికి 2 సార్లు టెట్ కండక్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి డైరెక్టర్ గారైనా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఒక నిర్దిష్టమైన కార్యాచరణ టెట్కి సంబంధించి రిలీజ్ చేస్తారని ఆశతో ఎంతోమంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మనకు ఈ డిఎస్సి గురించి, తర్వాత టెట్ గురించి మనకు అందిన డెవలప్మెంట్స్ ఈరోజు ఇవి అనమాట. సో ఇట ఎస్జిటి పోస్టులకు గండి పడుతుంది అన్నటువంటి అపోహలు వద్దు అని విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం ఒక పాయింట్. తర్వాత ఈ యొక్క టెట్కి సంబంధించి ఒక డైరెక్టర్ని సపరేట్గా ఒక డైరెక్టర్ని నియమించడం ద్వారా త్వరలో టెట్ మీద ఒక కార్యాచరణ వస్తుంది అనేటువంటి ఒక ఆశ అన్నమాట. సో ఇవి ఈ యొక్క డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటి విషయాలు ఫ్రెండ్స్. అందుకే ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ డోంట్ డిస్కరేజ్ by delaying these notifications. ఈ నోటిఫికేషన్స్ డిలే అవుతున్న నేపథ్యంలో డిస్కరేజ్ కాకుండా మీ యొక్క పట్టుదలని సడలనీయకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. కొంచెం దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఓపిక పట్టారు కాబట్టి ఇంకా కొంత జస్ట్ వితిన్ ఏ మంత్ ఆర్ 2 monthsలో ఓపిక పట్టుకుంటే మీ ప్రిపరేషన్ని డిస్కంటిన్యూ చేయకుండా, నిరాశపడకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. Hope that these notifications will come within the month, maybe in the month of February. We'll hope for that, and I wish you all the best. Good luck to you all. Keep watching for latest updates. Thank you.